హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. ఈరోజు మీకు ఒక మంచి ప్లేస్ చూపించబోతున్నానండి. శ్రీ జనార్దన స్వామి దేవాలయము, శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి దేవాలయము జొన్నాడలో ఉందండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అది మన ఈస్ట్ గోదావరిలో ఉందండి. ఇక్కడికి చేరుకోవటానికి బస్ రావులపాలెం లేదా డైరెక్ట్ జొన్నాడ వరకు వేరే సిటీస్ నుంచి మీరు బుక్ చేసుకొని రావచ్చు. ఒకవేళ ఫ్లైట్ ఆర్ ట్రైన్లో వస్తుంటే కనుక రాజమండ్రి ఈస్ ద నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అండ్ రైల్వే స్టేషన్ అనమాట. నారద మహాముని భూలోక సంచారం చేస్తూ 9 దేవాలయాలు జనార్దన స్వామి పేరుతో ప్రతిష్ఠించారనమాట. అందులో మూడోదైన ఆలయం ఇది. ఈ స్థల పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు నిర్యాణము చెందిన తర్వాత త్రిలోక సంచారి అయిన నారద మహాముని భూలోక సంచారం చేస్తూ భూలోకంలో ఉన్న మానవులు గ్రహ దోషాలతో ఎన్నో కష్టాలు బాధలు అనుభవించడం చూసిన తర్వాత లోక కళ్యాణార్థమైన విష్ణుమూర్తి నామధేయాల్లో 21 నామధేయం అయిన జనార్దన అనే నామధేయంతో వాయువ్య దిశ నుండి దక్షిణ దిశ వరకు, అంటే పవిత్ర గోదావరి నదీ తీరంలో ద్రవలేశ్వరం నుండి కోటిపల్లి వరకు 9 గ్రామాల్లో శ్రీ స్వామివారి ప్రతిష్ఠ చేశాను. సో ఈ 9లో మూడోది జొన్నాళ్ళలో ఉంది. శ్రీ జనార్దన స్వామిని దర్శించుకున్నప్పుడు గ్రహపీడాలు నివృత్తయి సుఖ సంతోషాలతో ఉంటారని పురాణ గాథల్లో స్కాంద పురాణ అంతర్గత భీమ ఖండంలో చెప్పబడింది. గుడి చూస్తారు కదండి, ఎంత ప్రశాంతంగా ఉందో. అంటే ప్రత్యేక పూజలు చేసే రోజుల్లో, ఏకాదశి తిథుల్లో అలాంటి రోజైతే జనసంచారంతో చాలా రద్దీగా ఉంటుందండి ఈ గుడి. అలానే 9 క్షేత్రాలు దర్శించుకునే వాళ్ళు మూడోది అయినా ఈ జొన్నాడకు కూడా తప్పకుండా వస్తారనమాట. యాత్ర బస్సుల్లో కూడా స్పెషల్గా ప్యాకేజెస్లా పెట్టి తీసుకొస్తారు. ద్రవలేశ్వరం నుంచి కోటిపల్లి వరకు కూడా కొన్ని లోకల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ప్యాకేజెస్ ద్వారా, యాత్రలు నిర్వహించే వాళ్ళ ద్వారా కూడా బుకింగ్ అనేది చేసుకొని ఇక్కడికి వచ్చి దర్శనం అయితే చేసుకుంటారు. ఇక్కడ గుడి మీద చూసినట్లయితే కనుక మనకి దశావతారాలు కూడా కనపడతాయండి. మహావిష్ణు దశావతారాలు అన్నీ కూడా ఒక్కొక్కటి అక్కడ చెక్కబడినాయి గుడి మీద. చూడండి, శ్రీ జనార్దన స్వామి 9 క్షేత్రాలలో ఉన్న ముద్రలో ఈ జొన్నాడలో ఉన్న ముద్ర అభయముద్ర. అందుకని నవజనార్దన దర్శనం నవగ్రహ దోష నివారణం అంటారు. అలాగే ఈ స్వామికి శ్రీదేవి భూదేవి సమేత అభయముద్ర జనార్దన స్వామి అని అంటారనమాట. ఎందుకంటే అభయముద్రలో ఉంటారు కాబట్టి. సో స్వామి ధవళేశ్వరంలో యోగముద్రలో, ఆలమూరులో ఉగ్రముద్ర, మడికిలో సుదర్శన ముద్ర, మెండపేటలో భోగముద్ర, కోరుమిల్లి సాధక ముద్ర, కపిలేశ్వరంలో పద్మాసన ముద్ర, మాచరులో జ్వాలముద్ర, కోటిపల్లిలో సిద్ధముద్రలో దర్శనమిస్తారనమాట. సో పక్కనే వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉందండి. ఇది కూడా ఈ ఊరిలో చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ప్రత్యేకంగా ఏకాదశి శనివార తిథుల్లో అయితే భజనలు కూడా చేస్తారు. చాలా బాగుంటుందండి. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామితో పాటు పక్కనే సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి దర్శనం కూడా లభిస్తుందండి. సో గుడి అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. అండ్ ప్రత్యేక పూజలు చేసే రోజు అటెండ్ అవుతే భలే అనిపిస్తుంది అనమాట. మీలో ఎవరైనా ఆల్రెడీ ఈ దేవాలయాలు సందర్శించుకున్నట్లయితే కనుక సరదాగా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి.